హాయ్ గైస్, కాంతారా చాప్టర్ 1 ఒక ఇండియా మొత్తం వెయిట్ చేస్తున్న ఒక సినిమా అనే చెప్పొచ్చు. ఆ సినిమా అయితే నిన్న చూశాను. నిజంగా మన తెలుగు వాళ్ళు గొప్పతనం చెప్పాలంటే నిజంగా ఏ స్టేట్ వాళ్ళు కూడా మనకు ఒక సినిమా వస్తుంది అంటే ఇంతలా ఆదరించరేమో. ఎందుకంటే సినిమాపై బాయ్కాట్ కాంతారా అని ఉన్నా కూడా థియేటర్స్కి ఆడియన్స్ వచ్చి ఇంతలా సపోర్ట్ చేస్తున్నారంటే బహుశా ఏ సినిమాకి ఇది జరగదు. కాంతారా చాప్టర్ 1 ఈ సినిమా అయితే కంప్లీట్లీ ఫ్రీక్వెల్ ఆఫ్ ది కాంతారా 1. ఈ సినిమా అయితే మనకు శివ తండ్రి ఎందుకు మాయమయ్యాడు బెర్మే గురించి చెప్తూ స్టార్ట్ అవుతూ ఆ కాంతారాకి ఆ ప్లేస్కి పేరు ఎలా వచ్చింది, అలాగే ఆ ప్లేస్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి అనేది సినిమాలో మనకు చూపిస్తారు. ఇక ఈ కాంతారా సినిమాలో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిండేది రిషబ్ శెట్టి గారి యాక్టింగ్. ఫ్రెండ్స్, యాక్టింగ్ అయితే మనకు ఇంతకుముందు చూసిన కాంతారాలో లాస్ట్ క్లైమాక్స్లో ఏముందో ఈ సినిమా మొత్తంలో రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ ఉంటుంది. అంటే మనందరికీ తెలిసినట్టు రిషబ్ శెట్టి గారి ఈ సినిమా డైరెక్టర్ కూడా. డైరెక్షన్ చేస్తూ ఇటు యాక్టింగ్ ఆ రేంజ్లో యాక్టింగ్ చేయడం అనేది ఇట్స్ నాట్ అందరికీ పాసిబుల్ అవ్వదు. ఇక మనం రుక్మిణి వసంత్ గారి క్యారెక్టర్ చూసుకున్నా కూడా అంతే. ఎందుకురా ఈ అమ్మాయిని ఇంత మాత్రం తీసుకున్నారు అనే ఫీలింగ్ అయితే వస్తుంది ఇంటర్వెల్ వరకు. కానీ ఇంటర్వెల్ తర్వాత అయితే మనకు రుక్మిణి వసంత్ గారి క్యారెక్టర్ వేరేలా అనిపిస్తుంది. ఈ అమ్మాయి తప్పితే ఈ క్యారెక్టర్కి ఇంకెవరు సూట్ కారు అనే ఫీలింగ్ కూడా వస్తుంది. అంతలా ఉంది రుక్మిణి వసంత్ గారి క్యారెక్టర్ కాంతారా చాప్టర్ 1లో. ఇక ఈ సినిమాలో మరో ముఖ్యమైన ఎలిమెంట్ ఏంటి అంటే బీజిఎం గైస్. ఏమన్నా కొట్టిండా బీజిఎం వేరే లెవెల్. సినిమా అంతా ఒక వైపు అయితే బీజిఎం కూడా వేరే లెవెల్లో ఉంటుంది. ఏమన్నా కొట్టాడా మన అజ్నీష్ నోక్లాత్ గారు. ఇక కెమెరా వర్క్ కూడా అంతే, చాలా అంటే చాలానే బాగుంది. ఇక మనం టెక్నికల్గా చూసుకున్నా అంటే విఎఫ్ఎక్స్ సిజిఐ చూసుకున్నా మనకు యానిమల్స్ ఎక్కడా కూడా ఇది ఒక క్రియేటెడ్లా అనిపించదు. అంత రియలిస్టిక్గా ఉంటాయి పులి కానీ ఇంకా కొన్ని వచ్చే యానిమల్స్. ఇక మనం కాంతారా చాప్టర్ 1లో మరో ముఖ్యమైన 2 క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే ఒకటి జయరాం రెడ్డి గారి క్యారెక్టర్, అలాగే మన యువరాజ్గా చేసిన ఒక క్యారెక్టర్. జయరాం రెడ్డి గారి క్యారెక్టర్కి అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. అంటే ఒకే క్యారెక్టర్కి 2 రోల్స్ వచ్చేలా ఉంది అతని క్యారెక్టర్, జయరాం రెడ్డి గారి క్యారెక్టర్. ఇక యువరాజ్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది, కానీ సింపుల్గా చంపేస్తారు ఈ క్యారెక్టర్ని అయితే సినిమాలో. ఇక మనకు ట్రైలర్లో చూపించినట్టు రుక్మిణి వసంత్ గారికి హీరోతో ఏమంతగా చెప్పుకోతగ్గ రొమాన్స్ కానీ లవ్ సీన్స్ కానీ ఉండవు. మనకు క్లైమాక్స్లో అంటే ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్స్లో వేరే లెవెల్లో ఉంటుంది. మీరు థియేటర్కి వెళ్ళి చూడండి రుక్మిణి వసంత్ గారి యొక్క క్యారెక్టరైజేషన్ అనేది. ఇక ఈ సినిమాలో మనం యాక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అంటే రియలిస్టిక్గా ఉంటుంది, మరీ ఈ గ్రావిటీ చీట్ చేసేలా ఉండదు. మనకి ఈ సినిమాలో మెయిన్గా ఏంటంటే యువరాజ్ వచ్చి ఎందుకు వీళ్ళపైన ఒక దౌర్జన్యం చేస్తాడు, అలాగే ఈ తెగ ఎందుకు వెనకపడిన తెగ అందరూ కలిసి ఎలా పోరాడతారు, ఇందులో రిషబ్ శెట్టి గారి క్యారెక్టరైజేషన్ ఏంటి, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మనకు ఈ సినిమా మొత్తంలో. అంటే మనకు సీన్ వైజ్ సీన్ ఇంకా బెటర్ అనిపిస్తూనే ఉంటుంది తప్పితే సినిమా మాత్రం ఎక్కడ తగ్గకుండా మనకు ఒక హైలీ సినిమాటిక్ ఫీల్ అయితే ఇస్తుంది. ఇక ఈ కాంతారా చాప్టర్ 1కి అయితే హైలీ డివోషనల్ ఎక్స్పెక్టేషన్స్తో అయితే వెళ్ళకండి. ఎందుకంటే ఇందులో మనకు ఆ ఒక కాంతారా అనే ప్లేస్ ఎలా వచ్చింది, అలాగే శివ తండ్రి బెర్మే గురించి చెప్తూ వెళ్తారు. కొంచెం మనకు డివోషనల్ ఇన్వాల్వ్మెంట్ అనేది కొంచెం తక్కువ అనిపిస్తుంది. మనకు పార్ట్ 1 చూస్తే అందులో డివోషనల్గా ఎంతలా ఇన్వాల్వ్ అవుతారంటే క్లైమాక్స్లో థియేటర్స్లో మీరు అందరూ చూసే ఉంటారు. ఒక దేవుడు వచ్చిన రీతిలో అందరూ రియాక్ట్ అవుతారు. ఇందులో అలాంటిది ఇంకా మనకు కనిపించలేదు. నాకు కూడా అలాంటి ఫీల్ ఏం కలగలేదు. కాంతారా చాప్టర్ 1 సినిమా చూసిన తర్వాత నాకైతే ఒక 2 రకాల ఫీలింగ్స్ అయితే వచ్చాయి. అంటే మనకి ఇంతకు ముందు చూసిన కాంతారా వేరు, కాంతారా చాప్టర్ 1 వేరు. కాంతారా చాప్టర్ 1 ఇప్పుడు రిలీజ్ అయిన సినిమా ఏంటంటే ఇది విఎఫ్ఎక్స్ అండ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్లో కింగ్. దీన్ని ఆపేవాడే లేక రీసెంట్ టైంలో వచ్చిన సినిమాస్లో. ఓకే గైస్, ఒకవేళ మీరు కాంతారా చాప్టర్ 1 సినిమా చూస్తుంటే ఎలా ఉంది అని కామెంట్ చేయండి. చూడకపోతే వెళ్ళి థియేటర్స్లో చూడండి, ఎందుకంటే ఇది ఒక బెస్ట్ థియేట్రికల్ ఫీల్ ఇచ్చే సినిమా అండ్ టెక్నికలీ చాలా అంటే చాలా బాగుంది. ఒకవేళ చూస్తుంటే ఎలా ఉంది అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఎందుకంటే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి సుమారు 2 years అవుతుంది, కానీ ఇప్పటి వరకు ఒక
1000 సబ్స్క్రైబర్స్ని కూడా రీచ్ కాలేకపోయాను. అంటే సెంటర్లో ఒక 8 to 10 మంత్స్ వదిలిపెట్టేసాను అనుకోండి, అది వేరే విషయం. కానీ మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఓకే గైస్, ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.